ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. We are very strong కదా, ఆయన ఎప్పుడు అదే కదా చెప్తుండే. నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్వ ప్రత్యేక్ బాండింగ్ అని నాకు చెప్పింది, తను క్లోజ్ అవుతుంది. నీ గురించి నేను జెలసీగా ఫీల్ అవ్వలేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. చూసే వాళ్ళకి ఇది కొంచెం డ్రామాగా, తర్వాత ఏదో నటిస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. ఇందులో జీవించే వాళ్ళకే తెలుస్తుంది దట్ యు నో ఫ్యామిలీని వదులుకొని ఇన్ని డేస్, ఇన్ని మంత్స్. ఇంకెందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. Be strong, and this is not you, and of course this is not me. The situation is temporary. ఇంకేడవద్దు. చిన్నదాన్ని చెప్తున్నా, పెద్దదాన్ని అర్థం చేసుకోవాలి. ఓ షిట్, నేను ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయాను. సారీ సార్. సుమన్, గౌరవ్, ఎస్ బిగ్ బాస్. కెప్టెన్స్ గా మీకు స్పెషల్ పవర్ లభిస్తుందని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. 2 పిల్స్ ఉన్నాయి, ఒకటి రెడ్, మరొకటి బ్లూ. ఒక్కో పిల్ వేరువేరు శక్తిని కలిగి ఉంటాయి. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీరిద్దరూ మీకు కావలసిన పిల్ని ఎంచుకోండి. సేవ్ సమ్మన్. మీకు సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. గౌరవ్, ఎస్ సార్. ఎస్. మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది. అలా పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు మీకు సేవ్ సమ్వన్ వచ్చింది కాబట్టి ఆ పవర్ ని మీరు ఎప్పుడు ఉపయోగించాలో నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. నీ టైం బాగుంది సుమన్. గృహాలన్నీ జేబులో గృహాలు కాదు, గ్రహాలు. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీకు పవర్ ఉంది కదా, అబ్జర్వ్ చేసి హూ డిజర్వ్స్ వాళ్ళని సేవ్ చేయాలి. ఈ వారం నామినేషన్ శంఖారావాన్ని ఇమాన్యుయల్, ఆయేషా పూరిస్తారు. బిగ్ బాస్ ఇల్లు వేలాది బలూన్స్ తో నిండి ఉంది. ఈ పోరులో మీ యుద్ధ భూమి ఈ ఇల్లే. పదవే పక్క ఇల్లు కొంపలు కూల్చేద్దాం. నీ ప్లాన్కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే. మీరా బలూన్స్ అన్నిటినీ పగలగొట్టి ఎక్కువ టికెట్లను సంపాదించడానికి ప్రయత్నించాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఒక చేయితో పెట్టుకొని ఇంకొక చేయితో చేస్తున్నారు. వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. మాధురి, ఆ బలూన్స్ అన్నిటినీ క్లీన్ చేసేదెవరో వారికి ఆ బాధ్యతలు అప్పగించి పని మొదలు పెట్టించండి. ఓకేనా? ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. ఏమో ఒకటి ఇస్తావా? వంట చేసుకోవాలి, ఏదో చెప్తే వెళ్ళిపోనా? లేదు అక్క ఓకే ఇస్తాను, లేదంటే ఇవ్వ నాకంటే వెళ్ళిపోతాను. ఫస్ట్ కళ్యాణ్ని సైడ్ చేయాలి. కెప్టెన్గా ఉన్నప్పుడు కళ్యాణ్ సేవ్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళని. ఐ వాంట్ టు రిమూవ్ హిమ్. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచారి దిగుతారా? ఎందుకంటే కళ్యాణ్కి ఒక్కసారి చేతిలోకి టికెట్ వచ్చిందంటే మెయిన్ టార్గెట్ నువ్వు నేనే. ఇది లాజిక్. ఇంక నేను అరే నువ్వెవరు స్వామి, అర్థం పద్ధం లేకుండా మాట్లాడతావు. నువ్వు అడిగే క్వశ్చన్ కి లాజిక్ ఉండదు, దానికి మ్యాజిక్ ఉండాలి. ఓకే, రీజన్ వచ్చేసి ఒక నిమిషం అందరు వెయిట్ చేయాలా నీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్కో జర ఉడుకుమూత్రం వస్తుందిలే కదా వేరే వాళ్ళు. ఇదే నా రీజన్ కూడా. నా రీజన్ కూడా ఇదే. మరి నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు వచ్చినదే లవ్ కంటెంట్ కోసం, అదొక సేఫెస్ట్ ప్లే, అది నాకు నచ్చలేదు. అయితే వెళ్ళి ఆయన కాళమిపడు అని ఏమైనా గానీ ఇక్కడ నువ్వు లవ్ చేసుకుని తిరుగుతూ ఉన్నావు. చెప్పానా నేను లవ్ చేస్తున్నాను, లవ్ చేసుకొని తిరుగుతున్నాను అని? కాదు, నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. నేనేమో ఫూల్ కాదు. నాకైతే నువ్వు ఓవర్ యాక్షన్ ఇక్కడ నచ్చలేదు. నువ్వు ఇక్కడ ఉంటే బాలేదు,
వేసేసాడు, బాగా వేసేసాడు. ఆయిషా అక్కడికి రా. నాకే వినలాని లేదు. చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. మేము చెప్పేది కూడా 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. నువ్వు ఇక్కడ చేస్తున్నదేనని నాకు అర్థమైంది. ఊహించుకొని చెప్పు. నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు. ఎవరు లవ్ కంటెంట్? నేను నీతో చెప్పాను లవ్ కంటెంట్ చేస్తున్నారని. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్. ఎవరైనా అంటున్నావు నువ్వు అంటున్నావు నువ్వు. నాకేమనిపిస్తుందా నేను మాట్లాడతాను, అదే నేను చెప్తాను. నీకేమైతే బాలేదు. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు ఈ జోపేట్ల. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. ఆయేషా రీతుని నేరుగా నామినేట్ చేసిన కారణంగా మరెవరూ రీతుని నామినేట్ చేయడానికి వీల్లేదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. దివ్య, బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ఆయిషా. బాధలు తిరిందా? నాకే కాలింది. ఆయిషా, ఒక మాట మనం అనేటప్పుడు అది తీసుకునే సత్తా మనకు ఉండాలి. ఎవరైనా వేరే వాళ్ళు అన్నప్పుడు అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఇంకా మనం ఒక మనిషిని క్రిటిసైజ్ చేసేటప్పుడు మన సైడ్ నుంచి ఆ ఫాల్ట్ ఉండకూడదు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. అండ్ నువ్వు చేయలేకపోయావు అనిపించింది నాకు. అండ్ యు ఆర్ టూ హైపర్. అంటే నేను ప్రధాని కాపాడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? నీకెంత అవగాహన ఉండాలి గేమ్ గురించి. అలాంటిది నీకు ఈ గేమ్ లో చిన్న చిన్న వాటికి నువ్వు చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ ఇచ్చేస్తున్నావు. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. చెప్పారు, నేను అలానే ఉన్నాను ఇప్పటి వరకు. నా క్యారెక్టర్ ఇది, నా నేచర్ ఇది. మార్చుకోవాలంటే అవదా నాకు తెలియదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఆయేషా, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా విని దాని తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చి తర్వాత నువ్వు డిసైడ్ అవ్వాలి. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఫస్ట్ పాయింట్ నీకు అది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తావు. ఎదుటి వాళ్ళు ఏమంటున్నారో వినకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అండ్ నువ్వు పక్కన వాళ్ళని ఏదైతే మాట అంటావో ఫస్ట్ నువ్వే అది బిహేవ్ చేస్తావు, కానీ ఆపోజిట్ వాళ్ళని అంటావు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దులని మొహం చూసుకోరా, ఒకసారి అద్దులని మొహం చూసుకోరా. రాడు వచ్చిన తర్వాత ఎవరితో అయినా కనెక్షన్ ఫామ్ అయితే వాళ్ళతో ఉంటారు అంతే. ఈ నవ్వు తీసుకెళ్లి నువ్వు ఎక్కడైనా పెట్టుకో. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఫస్ట్ గేమ్ ఆడు, తర్వాత పక్కన వాళ్ళని ఏదన్నా అనడానికి చూసుకో. ఇంకొక వారం ఉంది కదా చూడు గేమ్. ఈ గేమ్ ఆల్రెడీ ఒక వారం చూసాం కదా, కామెడీ ఉంది. అయిపోయిందా? నువ్వెవరు చెప్పడానికి పో అన్నా. సరే మాట్లాడు వినరా. ఇగో ఇదే ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే కొంచెం బెటర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వెవరు చెప్పడానికి? నేను చెప్పానా? నోట్లోకి వెళ్ళి ఉమ్మి మీద పడుతుంది. నువ్వు ఫస్ట్ వీక్ నుంచి అండ్ ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. సో నువ్వు దేనికి వచ్చావు? ఒక బాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాండ్స్ వల్ల అలా సాఫీగా నేను చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహాన్ నటుడు అతను. నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు. వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీ. డ్రామా క్వీన్ అనుకుంటావా, సూపర్ క్వీన్ అనుకుంటావా? నా గేమ్ ఇది, నేను ఉండేదే ఇలాగా, నేను ఇలాగే ఆడతాను. ఎవరిని లెక్క చెయ్యాలి. ఒరే ఒకసారి నాకు హ్యాండ్ వేయరా. ఇక్కడ వేయరా. లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చితి అన్నాను కదా, ఏరా. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చాడు. ఎందుకురా? నువ్వు నాకు చెప్పిన పేరు ఒకటి, చేసింది ఒకటి, దానికి రీజన్ తెలుసుకోవచ్చు. ఒక్క నిమిషం అన్న, వీళ్ళు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడా
చెప్తాను. నేను నిన్ను నమ్మించాను నాకు అర్థమైంది, నాకు నేను నిన్ను అర్థమైంది. నమ్మించాను అన్న, తనుజన్ నామినేట్ ఖచ్చితంగా. చేస్తాను అన్న, తనుజన్ నామినేట్ చేస్తాను ఖచ్చితంగా. అన్నాడు, ఇచ్చా. నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా. రేపు నేను నిన్ను నమ్మాను నేను బిగ్ బాస్ ఇది రీనామినేషన్ చేయొచ్చా బిగ్ బాస్? సారీ అండి, లేదు, నో ఛాన్స్. నేను చెయ్యో ప్రియా పోయింది, ఇప్పుడు నేనేమో చేయాలి, ఒక సెలబ్రిటీని పట్టుకుని తన చుట్టూ తిరగడం తప్ప నీ గేమే లేదు కళ్యాణ్. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.